రాష్ట్ర కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నెలమల విజయశ్రీ ఆధ్వర్యంలో నాయుడుపేట నందు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ తిరంగా ర్యాలీ నిర్వహించారు. గాంధీ మందిరం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నాయుడుపేట టౌన్ లో ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావం తెలుపుతూ నాయుడుపేట కూటమి నాయకులు అలాగే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అలాగే నాయుడుపేట ప్రజలందరూ కూడా ఇవాళ నాయుడుపేట మండలంలో సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల ముందు ఊరికే పహల్గాంలో టూర్ కని వెళ్ళిన ఎంతో మంది 28 మంది వరకు అమాయక ప్రజల్ని పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. దీనికి మనందరం కూటమి నాయకులు కానీ అలాగే భారతదేశపు ప్రజలందరూ కూడా దీనికి సంఘీభావం తెలుపుతూ అక్కడ మన పనిచేస్తున్న ఆర్మీ జవాన్లందరికీ కూడా మనందరం సపోర్ట్గా నిలబడుతూ భారతదేశపు ప్రజలు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా జవాన్లకి అండగా నిలబడుతున్నాం. వాళ్ళు పాకిస్తాన్ దేశం వాళ్ళు సరిహద్దుల్లో ఈ పోరాటం చేస్తుంటే మనం కూడా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళు అమాయక ప్రజల్ని టూరిస్ట్ కోసం వెళ్ళిన టూరిస్టులని అన్యాయంగా చంపినందుకు మన కూటమి నాయకులు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, అలాగే ప్రధాని మోడీ గారు, వీళ్ళకి ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఇలాంటి అన్యాయాలు జరగకుండా ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మేమందరం కట్టుబడి మేమందరం కూడా వాటిని సపోర్ట్ చేస్తూ మన ఆర్మీ సైనికులు మీరే చూశారు, గతంలో కూడా మురళీ నాయక్ అనే ఆర్మీ అతను కూడా ప్రాణాలు వదలడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కావచ్చు, అందరు కూడా భారతదేశం ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీనికి సపోర్ట్ చేసి ఆ ఫ్యామిలీకి అండగా ఉంటూ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిలో ఉందని తెలియజేయడానికే ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం జోలికి వస్తే ఏ దేశమైనా భయపడేలాగా మన అందరం భారతదేశ ప్రజలందరూ కూడా సపోర్ట్ చేసి దీన్ని ఆర్మీలో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఈ ఆపరేషన్ సింధూర్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.